ఈరోజు లెప్టిన్ అనే హార్మోన్ గురించి తెలుసుకుందాం. దీన్ని సేఫ్టీ హార్మోన్ అంటారు. ఇది చాలా గమ్మత్తైన హార్మోన్. ఇదేంటంటే బాడీ బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. నువ్వు బాగా ఎనర్జీ అన్నది బాగా స్టోర్ అయింది, ఇంకా తినడం ఆపే, క్యాలరీస్ అన్నవి బాగా బర్న్ చేయని చెప్తుంది అనమాట. ఈ లెప్టిన్ అన్నది బాగా పనిచేసినంత కాలం ఆకలి అన్నది నార్మల్ గా ఉండి హెల్తీ వెయిట్ అన్నది మెయింటైన్ అవుతుంది. అయితే బాగా ఓవర్ వెయిట్ పీపుల్ లో ఏమవుతుందంటే లెప్టిన్ అన్నది బాగా హై లెవెల్స్ ఉంటుంది. ఆ హై లెవెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ అన్నది దీనికి రెస్పాండ్ అవడం తగ్గించేస్తుంది. అంటే దీన్ని లెప్టిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. దానివల్ల బ్రెయిన్ అన్నది ఏమని ఆలోచిస్తుంది అంటే బాడీ ఇంకా ఆకలిగా ఉంది, స్టార్వింగ్ లో ఉందని చెప్పి ఆకలిని ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్యాట్ స్టోరేజ్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. లెప్టిన్ రెసిస్టెన్స్ అన్నది ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ అంతా తిరిగి ఇక్కడికే వచ్చినట్టు ఈ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్ ఇంటేక్, పూర్ స్లీప్, స్ట్రెస్ అన్నది ఎక్కువ ఉండడం, ఇటువంటివే కారణం అవుతున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవే కారణం అవుతున్నాయి. ఈ లెప్టిన్ అన్నది బాగా పనిచేయాలి, ఈ హార్మోన్ సిగ్నల్స్ అన్నది బ్రెయిన్ అన్నది యాక్సెప్ట్ చేసి ఆ హంగర్ ని తగ్గించాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం అన్నది చాలా మంచిది. షుగరీ డ్రింక్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేసి స్లీప్ అన్నది చక్కగా మెయింటైన్ చేస్తూ, స్ట్రెస్ అన్నది బాగా మెయింటైన్ చేస్తూ, ఎక్సర్సైజ్, హెల్దీ మీల్ టైమింగ్స్ అన్నవి మెయింటైన్ చేసినట్టయితే ఈ లెప్టిన్ అన్నది బ్రెయిన్ అన్నది యాక్సెప్ట్ చేస్తుంది, హంగర్ అనేది చక్కగా ఉంటుంది, టైం ఉంటుంది, ఓవర్ హంగర్ ఉండదు, దాంతో వెయిట్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ ఫిక్స్ చేసుకున్నట్టయితే ఈ లెప్టిన్ అన్నది వర్క్ కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. హంగర్ అన్నది కంట్రోల్ లో ఉంటుంది. ఓవర్ హంగర్ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ముందు హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి లెప్టిన్ లాంటి హార్మోన్స్, ఈ హంగర్ ని కంట్రోల్ చేసుకునే హార్మోన్స్ గురించి బాగా అర్థం చేసుకుంటే వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవ్వగలరు. థ్యాంక్ యూ.